మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివ సుధీర్ శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, పూర్వజన్మలో మనం చేసిన పుణ్యాలు కానీ పాపాలు కానీ ఏవైనా సరే ఈ జన్మలో కూడా మనకి అవి ఉంటాయా గురుగారు? తప్పనిసరిగా ఉంటాయి నాన్న. ఎలా ఉంటాయి? కంచి పరమాచార్య స్వామివారి పేరు విని ఉంటారు. నడిచే దేవుడు ఆయన పేరు కూడాను. అంటే ఆయన దేవుడు నడుస్తూ ఉంటాడు కాబట్టి నడిచే దేవుడు అని ఆయనకి పేరు. కంచి పరమాచార్య దగ్గరికి ఒక బ్రిటిష్ రాణి వెళ్ళిందిట. పూర్వజన్మ సుకృతం అనేది ఉంటుందా ఉండదా, పాపం పుణ్యం అనేటువంటిది అని అడిగిందిట. ఆయన ఒక పేపర్ మీద ఏదో ఒకటి రాశారు. రాసిచ్చేసి ఆమెకి ఇచ్చేశారు. ఏంటి అంటే, మరుసటి రోజు ఒక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూసేసి రాండి, వచ్చిన తర్వాత నేను మీకు సమాధానం చెబుతానని చెప్పి రాసిచ్చారు ఆయన. ఆవిడ హాస్పిటల్కి వెళ్ళింది, చూసింది, వచ్చింది, స్వామివారికి నమస్కారం చేసి నాకు సమాధానం దొరికింది అని చెప్పింది. మిగిలిన భక్తులందరికీ అనుమానం, ఈయనేం రాసిచ్చాడు, ఆవిడ ఏం వెళ్ళి చూసింది, ఆవిడకి అక్కడ ఏం సమాధానం దొరికింది, నాకు సమాధానం దొరికిందని ఇక్కడ నమస్కారం చేస్తుంది, అసలు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి అనుమానం. ఆవిడని అడిగారు, అసలు మీకు ఏం సమాధానం దొరికిందమ్మా అంటే, ఒక కలెక్టర్ భార్య ఒక ఏసీ రూమ్లో డెలివరీ అయింది. ఒక నార్మల్ పర్సన్ భార్య జనరల్ వార్డులో డెలివరీ అయింది. ఏమీ లేని బీదవాడి భార్య ఆ హాస్పిటల్ బయటనే డెలివరీ అయింది. పూర్వజన్మ సుకృతం చేత వాడు కలెక్టర్ భార్యకు పుట్టాడు, వాడి ఇంకోటి సుకృతం వల్ల మధ్యతరగతి వాడికి పుట్టాడు, ఇంకోటి సుకృతం వల్ల బీదవాడికి పుట్టాడు. మరి పూర్వజన్మ సుకృతం అనేది ఉండకపోతే మరి ఒకే చోట పుట్టాలి, అందరూ ఒకేలాగా ఉండాలిగా. అలా ఉండంగా కదా, ఒక్కొక్కడికి ఒక్కొక్కరికైనటువంటి స్థాయి ఉంటుంది కదా. ఆ స్థాయి అనేటువంటిది జన్మ, ఏదైతే జన్మ ఉంటుందో ఆ జన్మ కూడా పూర్వజన్మ సుకృతం వల్లనే వస్తుంది. మన పూర్వజన్మ సుకృతం లేకపోతే, పూర్వజన్మ సువాసనలు లేకపోతే, ఇటీవల కాలంలో మనకి మన ఇండియాలోనే ఎక్కడో పుట్టాడు పిల్లవాడు. పుట్టి ఆ పిల్లవాడు ఏంటి, నేను ఇక్కడ మీ అబ్బాయిని కాదు, మా తల్లిదండ్రులు పలానా చోటు ఉంటారు, నా భార్య పలానా చోటు ఉంది, నా కొడుకులు ఇంకో అక్కడ ఉన్నారు అని చెప్పి ఒక అడ్రస్ చెప్పి తీసుకొని వెళ్తే, ఇతను చెప్పిన ప్రతి ఒక్కటి అక్కడ ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతను అడుగుతున్నారు ఈ పిల్లవాడిని, నీ భార్య పేరేంటి, నీ పిల్లల పేరేంటి, నీకు ఎంతమంది సంతానం. ఈ పిల్లవాడు చెబుతూ ఉన్నాడు. మరి ఈ పిల్లవాడికి అసలు ఆ కుటుంబానికి సంబంధమే లేదు. ఎక్కడో పుట్టినవాడు ఎక్కడో ఉన్నటువంటి కుటుంబం గురించి ఎలా చెప్పగలుగుతున్నాడు? పూర్వజన్మ సుకృతమే కదా అది. అంటే పూర్వజన్మలో ఇక్కడ పలానా చోట పుట్టాను, పలానా చోట ఉన్నాను అని చెప్పి వాడికి ఆ జ్ఞాపక శక్తి ఉంది కాబట్టి, ఆ శక్తి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి అది కూడా పూర్వజన్మ సుకృతమే. చెప్పగలగడం కూడా పూర్వజన్మ సుకృతమే. అనే పూర్వజన్మ పాపం పుణ్యం అనేటువంటి తప్పనిసరిగా ఉంటుంది నాన్న. అది మరి ఈ జన్మలో ఎలా అనుభవిస్తాం అనేటువంటి విషయానికి వస్తే, ఇప్పుడు మంచి వ్యాపారస్తుడు, బాగా మంచి బిజినెస్ చేసేటువంటి వ్యాపారస్తుడు ఉన్నట్లు కుప్పకూలిపోతుంటాడు. అవునా? ఏమీ లేనటువంటి వాడు ఉన్నటువంటి ఉన్నత స్థితికి వెళ్ళిపోతుంటాడు. అది వ్యాపారం కావచ్చు, విద్య కావచ్చు, ఏదైనా, ఏ సంపద అయినా సరే ఉన్నత స్థానానికి వెళ్తూ ఉంటాడు కదా. ఇక్కడ పాపం పుణ్యం అనేటువంటిది ఎలా ఉంటుందో చెప్తానన్నా. వాడు చేసిన పాపం ఏదైతే ఉంటుందో అది పరిపక్వత వచ్చేసరికి వాడు నాశనం ప్రారంభమైంది. వీడు చేసిన పాపం పరిపక్వత అయిపోయింది, మొత్తం పండిపోయింది, అయిపోయింది. అక్కడి నుంచి వాడిది ఉన్నత స్థానం ప్రారంభమైంది. అంటే పూర్వజన్మలో చేసిన పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఏంటి నాన్న, ఇప్పుడు నేను మీకు 10,000 ఇస్తా, మీరు నాకు చెప్పకుండా అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు, నేనేమనుకోవాలి? నన్ను మోసం చేశారు అనుకోవాలి, అవునా? కానీ అసలు విషయం అది కాదు. పూర్వజన్మలో నేను మీకు 10,000 బాకీ, ఈ జన్మలో తీర్చుకోవడానికి మీరు నా దగ్గరకు వచ్చారు, 10,000 తీసుకున్నారు, వెళ్ళిపోయారు. లేదు, బాకీ లేదు, ఈ జన్మలోనూ తీసుకొని వెళ్ళారు, వచ్చే జన్మలో నాకు వడ్డీతో సహా మీరు ఇవ్వాల్సిందే. దాంతో ఏమాత్రం కూడా సమస్య ఏం లేదు. కాబట్టి పూర్వజన్మ అనేటువంటిది ఉంది, ఆ సుకృతం ఉంది, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు నమ్మవలసిందే. అందుకనే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని చెప్పి శాస్త్రం చెప్తోంది. పూర్వజన్మలో ఏదైతే బంధం ఉంటుందో ఆ బంధం బ్యాలెన్స్ తీర్చుకోవడం కోసం మన జీవితంలోకి మన పశువుల రూపంలో గోవులు, కుక్కలు, నక్కలు, కొంతమంది పిల్లులు పెంచుకుంటారు, కొంతమంది పాములు పెంచుకుంటారు. ఇప్పుడు కుక్క ఉంది నాన్న, దాని లైఫ్ స్పాన్ ఎంత? 14 years. కానీ దాన్ని ఎంత ప్రేమగా చూస్తారు, అమితమైనటువంటి ప్రేమ. కొడుకుల కంటే కూతుళ్ళ కంటే అల్లారు ముద్దుగా చూస్తూ ఉంటారు. కానీ అది బతుకుండే 14 ఏళ్ళని తెలుసు మనకి. పిల్లలు లేనటువంటి వాడు వాటిల్నే సంతానంగా భావించేటువంటి వాడు ఉంటారు.
హోమాలు చేయించడానికి కూర్చోబెట్టిన వాటి పేర్లు కూడా చెప్పి హోమం చేయించేవాళ్ళు చాలామంది ఉంటారు, దానికి హెల్త్ బాగాలేదని. అంటే ఇక్కడ ఏంటి, ఆ బంధం 14 ఏళ్ల బంధం పూర్వజన్మలో ఏదో ఒక రూపంలో వీడితో బ్యాలెన్స్ ఉంది. ఈ 14 ఏళ్ళు రుణానుబంధం తీర్చుకోవడానికి ఒక జంతువు రూపంలో వచ్చింది. గో కొన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాలు దాని ఆయుష్. అవునా? అంటే మన జీవితంలో మన ఇంట్లో గో వచ్చింది అంటే 30 సంవత్సరాలు మనకు లాస్ట్ జన్మలో దాని బ్యాలెన్స్ ఉన్నాం. అలాగే పశు పత్ని భార్య కూడా పూర్వజన్మ సుకృతమే. మరి మధ్యలో విడాకులు తీసుకుంటున్నారు కదా, అంటే ఎన్ని రోజులైతే బ్యాలెన్స్ ఉంటుందో అన్ని రోజులు కలిసి ఉంటున్నారు, తర్వాత విడిపోతున్నారు. సుతాలయ పిల్లలు, మనం చూడండి సంపాదించిన సంపాదన మొత్తం కూడా పిల్లలే తింటుంటారు. అవునా? ఎలా? పూర్వజన్మలో మనం వాడికి బాకీ ఉన్నాం, వాడు మనకి ఏం చేసినా చేయకపోయినా మనం మాత్రం వాడికి ఇస్తూనే ఉంటాం. సో ఇది కూడా పూర్వజన్మ సుకృతమే కాబట్టి పూర్వజన్మ అనేది ఉంది. పాపపుణ్యాల ఫలితం తప్పనిసరిగా మనం పొందవలసిందే. గురుగారు, పూర్వజన్మలో మనం ఎక్కువగా బాండింగ్స్ ఉంటాయి కదా ఇప్పుడు మనుషులకి, సో ఆ బాండింగ్ ఈ జన్మలో కూడా ఉంటుందా సార్? అంటే వాళ్ళు మళ్ళీ ఈ జన్మలో కూడా మనతో బాండింగ్ ఉంటుందా? తప్పనిసరిగా నాన్న. ఇక్కడ మనం ఎక్కడో పుడతాం, ఎక్కడో పెరుగుతాం. కొంతమంది ప్రేమికులు ఉంటారు, కొంతమంది స్నేహితులు ఉంటారు, కొంతమంది భార్యాభర్తలు ఉంటారు. ప్రతి ఒక్క భర్త భార్యను ప్రేమిస్తాడని గ్యారంటీ లేదు, కానీ కొంతమంది అమితంగా ప్రేమిస్తుంటారు. ఇప్పుడు చూడండి, ప్రేమించుకుంటారు, మధ్యలో బ్రేకప్ అవుతుంటుంది. స్నేహితులు ఉంటారు, చిన్న చిన్న సమస్యల వల్ల గొడవలు అవుతూ ఉంటాయి, బ్రేకప్ అయిపోతుంటారు. అంత ప్రాణమిత్రులు కూడా ఎలా అంటే శత్రువులు, పచ్చగడ్డి వేస్తే ఇద్దరి మధ్యలో భగ్గుమంటుందని అంత శత్రుత్వం కూడా పెరుగుతూ ఉంటుంది. అమ్మాయి మధ్య కావచ్చు, అబ్బాయి మధ్య కావచ్చు, ఎవరి మధ్యలోనే కావచ్చు. ఇది కూడా పూర్వజన్మ సుకృతమేనా? తప్పనిసరిగా ఆ రుణానుబంధం మన దగ్గర తీర్చుకోవడానికి మాత్రమే కొంతకాలం వస్తారు. అలా కాకపోతే మరి ఒకసారి పరిచయమైనటువంటి వ్యక్తి మధ్యలో విడిపోకూడదుగా. అవునా? మరి విడిపోతున్నారు అంటే ఆ బ్యాలెన్సింగ్ టైం ఏదైతే ఉందో అది ఈ జన్మలో తీర్చుకోవడానికి మన దగ్గరకు వస్తారు. స్నేహితుల రూపంలో, ప్రేమికుల రూపంలో, భార్య రూపంలో, సంతానం రూపంలో, పశుపక్షాదుల రూపంలో, అలానే మన పశువుల రూపంలో, ఈ రూపాల్లో తప్పనిసరిగా మన జీవితంలోకి మనకి ఎక్కడో సంబంధం లేనటువంటి వ్యక్తి పరిచయం అవుతున్నాడు అంటే దానికి కారణం ఏంటి? పూర్వజన్మ సుకృతమే కదా. పూర్వజన్మ సువాసనలు అంటాం కదా. అందుకని కొంతమంది చూడండి, బాగా చెడ్డగా ఉన్నవాడిని కూడా అబ్బా వీడు పూర్వజన్మలో కూడా ఇంతే రాక్షసులు అయి ఉంటారు అంటూ. అవునా? అంటే పూర్వజన్మ సువాసనలు ఏవైతే ఉంటాయో దానికి ఒక్క మాట చెప్తాను అన్న, సింపుల్గా ఒక మాట చెప్పాలంటే, మాకు తెలిసిన ఒక విద్యార్థి మాతో పాటు చదువుకుంటున్నాడు. మా స్మార్త విద్య పూర్తి కావాలి అంటే పురోహితం పూర్తి చేసుకోవాలి అంటే 5 సంవత్సరాలు తక్కువ పడుతుంది. అలాంటిది నేను 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. నాతో పాటు ఇంకో అబ్బాయి చదువుకున్నాడు, 6 నెలలు పూర్తి చేసుకున్నాడు. నేను మా గురువుగారు నాకు అనుమానం వచ్చింది, ఎలా చదువుకున్నాడు వాడు 6 నెలలో అంటే, పూర్వజన్మలో వాడు చదువుకొని ఉన్నాడు, చదువుకొని దాన్ని వాడుకోకుండా వెంటనే చనిపోయాడు రా. ఈ జన్మలో ఒక్కసారి తలుచుకుంటేనే వాడికి వచ్చేసింది, కాబట్టి ఇది పూర్వజన్మ సుకృతమే వాడికి అని. మరి 5 సంవత్సరాలు పట్టేటువంటి విద్య 6 నెలలు రావడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు కదా. మరి పూర్వజన్మ సుకృతం ఉందా లేదా ఇక్కడ? అవునా? కాబట్టి పూర్వజన్మ అనేటువంటిది ఉన్నది నిజం, దాని పాపపుణ్యాల ఫలితం మనం అనుభవించాల్సింది కూడా నిజమే, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఆ బంధాలు కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏదైనా సరే తప్పనిసరిగా మనం పూర్వజన్మ, అందుకనే ఈ జన్మలో మనం మంచి చేయాలి. ఎందుకు అంటే ఈ జన్మ చేస్తే వచ్చే జన్మ కలిసి వస్తుంది. అలానే మన సంతానానికి కూడా, మన పుట్టబోయేటువంటి పిల్లలకి, భవిష్యత్ తరాలకు కూడా మనం చేసేటువంటి మంచి చెడు కూడా వెళ్తాయి నాన్న. ఇప్పుడు నేను ఆస్తి సంపాదించాను 100 కోట్లు అనుకుందాం, నా పిల్లలు తింటారు. అలాగే నేను చెడ్డ పనులు చేశాను, దీని ఫలితం కూడా పిల్లలు అనుభవించవలసిందేగా. మంచి పని చేశాను, దాని పుణ్యం కూడా వాళ్ళు అనుభవిస్తారుగా. అవునా కాదు? కాబట్టి ఏదైతే మనం చేస్తున్నామో మన భవిష్యత్ తరాలకు కూడా తప్పనిసరిగా మనం ఇస్తున్నటువంటి మంచి చెడు, ఆస్తి, అప్పులు అన్నీ వెళ్తాయి, దాంట్లో సంశయమేం లేదు. చాలా చక్కగా చెప్పారు గురువు గారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.